భూములు ఉన్న రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయానికి మరికొద్ది రోజుల్లో వచ్చే రైతు భరోసా పథకంలో కీలక మార్పు చేసింది ప్రభుత్వం. మరి ఆ మార్పు వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమో ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. యాసంగి సీజన్లో రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి యాసంగిలో వాస్తవంగా పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ నుంచి సమాచారం. రబీ సీజన్కు సంబంధించి సాగు విస్తీర్ణాన్ని శాటిలైట్ చిత్రాల ఆధారంగా అంచనా వేసే సాంకేతికతను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా యాసంగిలో పంట సాగు చేయని భూములకు ఇకపై పెట్టుబడి సాయం అందదు. అంటే భూమి ఉన్నా సాగు జరగకపోతే రైతు భరోసా నిధులు రాకుండా చేస్తారు. ప్రభుత్వం అంచనాల ప్రకారం ఈ విధానం అమల్లోకి వస్తే దాదాపు 10 లక్షల ఎకరాల భూములకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా నిలిపివేయవచ్చు. దీనివల్ల ప్రభుత్వంపై ఉన్న ఆర్థిక భారం తగ్గడంతో పాటు నిజంగా సాగు చేసే రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. సాగు విస్తీర్ణాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు జర్మనీకి చెందిన ఓ సాంకేతిక సంస్థతో కలిసి శాటిలైట్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రయోగాత్మక దశలో ఉంది. త్వరలోనే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత శాటిలైట్ చిత్రాల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని గుర్తించి సాగు చేసిన భూములకే రైతు భరోసా నిధులు నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విధానం అమలుతో నకిలీ క్లెయిమ్స్ తగ్గే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో భూముల హద్దుల సమస్యలు, పంచాయతీలు, భూతగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ భూముల సర్వేలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత సర్వేను ప్రారంభించనుంది. ఈ విధానంలో జీఎన్ఎస్ఎస్ టెక్నాలజీతో పనిచేసే రోవర్లు ఉపయోగించి భూముల సరిహద్దులను పిన్పాయింట్ స్థాయిలో నిర్ధారిస్తారు. ఇప్పటికే 400 రోవర్లు కొనుగోలు చేయగా మరిన్ని పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు టేపులు, ఇనుప గొలుసులతో చేసిన సంప్రదాయ సర్వేల్లో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటికి భిన్నంగా శాటిలైట్ ఆధారిత ఆధునిక సర్వేతో భూముల సరిహద్దులు ఖచ్చితంగా నమోదవుతాయని భావిస్తున్నారు. ఈ గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థను వచ్చే జనవరిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి దశలవారీగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు, సిబ్బంది శిక్షణ, అదనపు రోవర్ల కొనుగోలు వంటి ఏర్పాట్లు త్వరలో పూర్తయ్యేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ చర్యలతో వ్యవసాయ రంగంలో పారదర్శకత పెరగనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.